ఇక్కడే కాదు దేశంలో భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల యొక్క క్వార్టర్స్ లో కూడా ఇంత దుర్మార్గంగా యూనిట్ 8 రూపాయలు ఎక్కడ లేదు. పక్కనే ఎన్టీపీసీలో ఉన్నటువంటిది క్లాస్ 4 క్లాస్ 3 వాళ్ళకి కేవలం 90 రూపాయలు స్లాబ్ మాత్రమే ఉంది. యూనిట్లు అన్ని ఖర్చుకోవాల్సి ఉంది ఛార్జీలు. ఆ తర్వాత క్యాడర్ వాళ్ళకి 150 రూపాయలు, 200 రూపాయలు యూనిట్లు. 200 రూపాయలకి మించి ఏ ఆఫీసర్ కూడా ఏ ఉద్యోగి కూడా విద్యుత్ ఛార్జీలు చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్టీపీసీలో ఉంది. విశాఖపట్నం కోర్టులో ఉంది, కాకినాడలో ఉంది. కానీ వీటన్నిటికి భిన్నంగా ఈరోజు కార్మికులు ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని అణచివేయాలనేటువంటి గుర్తుతోటి యాజమాన్యం చేస్తుంది. ఇది సరైనది కాదు, ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు సాగు చూడాల్సి వస్తుందని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అలాగే కార్మికులందరూ కూడా ఉంటవాలి, యూనియన్లన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క అక్రమ భారీ విద్యుత్ ఛార్జీల మీద యాజమాన్యం నిలేసి ఈ అక్రమ సర్కులర్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.